ఇంకా తెలవారదేమి అని దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఆ సేతు హిమాచలం అంతా ఒకటే రామ్లల్లా ప్రాణ ప్రతిష్టం కోసం నిరీక్షిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 12:29:08 ప్రారంభమై 12:30:32 వరకు కొనసాగుతుంది. ఈ అద్భుత ఘడియల కోసం భారతీయులు ఎన్నో దశాబ్దాల పాటు వేచి చూశారు. వెయ్యేళ్లకు పైగా చెక్కు చెదరకుండా ఉండేలా శక్తివంతమైన భూకంపాలను సైతం తట్టుకునేలా అయోధ్య ఆలయాన్ని కట్టారు. వీటితో పాటు ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో ఒక అద్భుతం చోటు చేసుకోనుంది. గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. దీన్ని సూర్య తిలక్ అని పిలుస్తున్నారు. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదలు కానున్న ఈ ప్రక్రియ 6 నిమిషాల పాటు కొనసాగనుంది. ఈ 6 నిమిషాల పాటు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకునే జాతి యావత్తు వేడుకలు జరుపుకుంటోంది. అనేక నగరాల్లో ఈ వేడుకల తాలూకు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రామాలయం నిర్మించిన అయోధ్యలో సరియూ నది పరిసర ప్రాంతాలతో పాటు అన్ని చోట్ల విద్యుత్ దీపాలంకరణ దేదీప్యమానంగా కనిపిస్తోంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ పనులు పర్యవేక్షించారు. విద్యుత్ దీపాలంకరణను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. కొన్ని చోట్ల సెల్ఫీలు తీసుకున్నారు. ఇక యూపీ రాజధాని లక్నోలోనూ అసెంబ్లీ బిల్డింగ్ సహా అన్ని చోట్ల విద్యుత్ దీపాలంకరణ కనిపిస్తోంది. తమ నగరానికి ఎంతో శోభనిస్తోందని లక్నో వాసులు ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. హరిద్వార్లో గంగానది చుట్టుపక్కల పండుగ వాతావరణం కనిపిస్తోంది. అక్కడ విద్యుత్ దీపాలంకరణ చూసేందుకు అందరూ తరలి వస్తున్నారు. హరిద్వార్ నుంచి వేలాది మంది ప్రజలు అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. ఇక మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ కూడా విద్యుత్ దీపాలంకరణతో అందంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, కాంతి పూల బొకేలు రంగుల లైట్లతో అయోధ్య జిగేల్ మనిపిస్తుంది. అయోధ్య మాత్రమే కాదు, దేశంలోని ప్రముఖ నగరాలు అన్ని కూడా ఈ యొక్క రంగుల లైట్లతో జిగేల్ గా వెలిగిపోతుంది. రామ మందిరం అయితే ముస్తాబైంది.
దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా విడుదలయ్యాయి. అయోధ్య రామాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. రేపు ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో అక్కడ పూల బొకేలతో సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రిపూట్ల ఇప్పుడు ప్రస్తుతం లైట్ల వెలుగులో అయోధ్య రామాలయం ఆకర్షణీయంగా దర్శనమిస్తోంది. అన్ని మార్బుల్ పిల్లర్లను రకరకాల పువ్వులతో అలంకరించారు. రామ భక్తుల్ని అమితమైనటువంటి పారవేశంలోకి తీసుకెళ్లే రీతిలో ఆలయాన్ని సిద్ధం చేశారు. మందిరం లోపల రకరకాల పూలమాలను సీలింగ్లకు వేలాడదీశారు. అదేవిధంగా అంగరంగ వైభవంగా జరిగే పవిత్రోత్సవానికి ముందు కొత్తగా నిర్మించినటువంటి ఈ రామాలయం ఇప్పుడు ప్రకాశవంతమైన లైట్లతో పూలతో అలంకరించబడింది. మొత్తం సుమారు 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సాంప్రదాయ నాగర శైలి, అదేవిధంగా హిందూ దేవాలయ వాస్తు శిల్పం, 3 అంతస్తుల సూపర్ స్ట్రక్చర్ రంగురంగుల కాంతులతో మిరుమిట్లు గొలుపుతూ ఉంది. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దేవాలయాలు ఏదైతే సూర్యదేవుడు, మా భగవతి, గణేశుడు, శివుడు కొలువైనటువంటి మందిరాలన్నీ కూడా వెలిగిపోతున్నాయి. ఉత్తరం వైపు ఉన్నటువంటి అన్నపూర్ణ అమ్మవారి మందిరం, దక్షిణ వైపు ఉన్నటువంటి హనుమంతుని మందిరం, ఇవన్నిటి కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సింహద్వారం గుండా 32 మెట్లకి తూర్పు ద్వారం ద్వారా ఆలయానికి ప్రవేశం కల్పించబడుతుంది. అదేవిధంగా వికలాంగులు, వృద్ధుల కోసం కూడా ప్రత్యేకంగా ర్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికి ఇక్కడ ఈ రోజు రేపు జరగబోయే ప్రాణ ప్రతిష్టకు ముందు ప్రపంచం నలుమూలల నుంచి కూడా విశిష్టమైనటువంటి కానుకలు వస్తూ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పవిత్రమైనటువంటి జలాలు వచ్చాయి. కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు వచ్చింది. 2100 కిలోల గంట, 400 కిలోల భారీ తాళం, అదేవిధంగా సీత పుట్టిన జన్మస్థలం అయినటువంటి నేపాల్లోని జనక్పూర్ నుంచి కూడా బంగారు ఆభరణాలు, వస్త్రాలు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నాయి. అశోకవనం నుంచి ప్రత్యేక కానుకను శ్రీలంక ప్రభుత్వం కూడా పంపించింది. అయోధ్యలో ఈ రామ మందిరం ప్రారంభోత్సవం అవుతున్న వేళ రాములవారికి ప్రపంచం నలుమూలల నుంచి కూడా భక్తులు విశిష్టమైనటువంటి కానుకలు, జ్ఞాపికలు పంపుతూ ఉన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వరకు కూడా అన్ని ప్రాంతాల్లో రామ భక్తులు ప్రత్యేక వస్తువుల్ని అయోధ్యకు చేరవేస్తున్నారు. బెంగళూరుకు చెందినటువంటి శివరాజ్ కుమార్ శ్రీరాముడికి తులసితో రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి హారాలు పంపారు. బాలరాముడి కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి 12,065 కిలోల లడ్డు కూడా అయోధ్యకు చేరుకుంది. అలీగఢ్ నుంచి అయితే ప్రత్యేకంగా 400 కిలోల బరువైనటువంటి భారీ తాళం, కాశ్మీరీ ముస్లిం సోదరీమణులు అయితే 2 కిలోల స్వచ్ఛమైనటువంటి కుంకుమ పువ్వును రామయ్య కానుక పంపించారు. మరోపక్క దక్షిణాదికి చెందినటువంటి తమిళనాడుకు చెందిన పట్టు తయారీదారులు శ్రీరాముని ఆలయాన్ని చిత్రీకరించే సిల్క్ బెడ్షీట్ రామయ్య కోసం పంపారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాబూల్ నదీ జలాన్ని, కుబా నదీ జలాన్ని శ్రీరాముడి అభిషేకం కోసం పంపించారు. కనౌజ్ నుంచి వివిధ రకాల అత్తర్లు కనౌజ్ లో మంచి ఫేమస్ అనే చెప్పొచ్చు. అక్కడ నుంచి వివిధ రకాల అత్తర్లు వచ్చాయి. అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ పువ్వు, ఈ ఢిల్లీ నుంచి ఈ యొక్క వివిధ రామాలయాల్లో సేకరించినటువంటి ధాన్యం అయోధ్యకు చేరుకున్నాయి. అంతేకాకుండా ఈ 108 అడుగుల అగరబత్తి, 2000 కిలోల గంట, 1001 కిలోల భారీ దీపం, బంగారు పాదుకలు, ఏకకాలంలో 8 దేశాల సమయాన్ని సూచించే గడియారం, ఇవన్నీ కూడా ట్రస్ట్ అందాయి. ఇంకా సీతమ్మ జన్మస్థలం అయినటువంటి నేపాల్లోని జనక్పూర్ ధామ్ నుంచి వెండి పాదరక్షకులు, ఆభరణాలు, వస్త్రాలతో పాటు 3000కు పైగా బహుమతులు కాన్వాయ్గా వచ్చాయి. మరోపక్క శ్రీలంక ప్రతినిధి బృందం అశోక్ వాటిక నుంచి ప్రత్యేక కానుకలు కూడా తీసుకొచ్చింది. ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయం నుంచి 5 లక్షల లడ్డూలతో కూడిన ట్రక్ ఈ రోజు అయోధ్యకు చేరుకుంది. ఇక మధురలోని శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి 200 కిలోల లడ్డు కూడా ఇక్కడికి చేరుకుంది. తర్వాత తిరుమల శ్రీవారి నుంచి, మన తిరుపతి నుంచి అయితే 1,00,000 లడ్డులు కూడా పంపారు. భక్తుల కోసం 7,000 కిలోల హల్వాను కూడా చేశారు. మొత్తానికి ఇక్కడ ఒక అయోధ్య మొత్తానికి అడుగడుగున సరికొత్త శోభను సంతరించుకుంది. అడుగడుగున అందరి మదిలో కూడా దేవుడు ఉన్నారు.
తర్వాత అయోధ్యలో ఎటు చూసిన గోడల పైన అందమైనటువంటి రామాలయ దృశ్యాలే కనిపిస్తున్నాయి. అయోధ్య రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, చివరికి రామాలయానికి చేరుకునే మార్గాలు, ప్రతి ఇల్లు, వాకిలి అంతటా కూడా రాముడు, సీత, హనుమంతుడు, లక్ష్మణుడు అన్ని బొమ్మలు కూడా ఆకట్టుకున్నాయి. భక్తులకు ఉచిత భోజనం, టీని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రాణ ప్రతిష్ఠ వేళ అక్కడ ప్రసాదాలను కూడా ఉచిత ప్రసాదాలను అందజేసే ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తానికి అయోధ్య ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా మారిపోయింది, సరికొత్త శోభను సంతరించుకుంది.